జగిత్యాల ప్రాంత పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా అందనున్న ఉచిత వైద్య సేవలు. సేవ మరియు ఆధ్యాత్మికతలకు తార్కాణంగా నిలిచిన జీవితం ఆయనది. 2011 నుండి భారతదేశంలోని అత్యంత ఘనమైన ప్రాతకాల పౌష్టికాహార పథకము, భారతదేశంలో సంపూర్ణంగా ఉచిత విద్యను అందించే మొట్టమొదటి పాఠశాల మరియు విశ్వవిద్యాలయ సంస్థలు, భారతదేశంలో ఉచితంగా వైద్య విద్యను అందించే మొట్టమొదటి గ్రామీణ వైద్య కళాశాల, ప్రపంచంలోనే ఉచిత చికిత్సను అందించే అతిపెద్ద శిశు హృదయ విద్యాలయాల యొక్క సమూహము. సంస్థల యొక్క వ్యవస్థాపకులు శ్రీ మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యూమనిటేషన్ మిషన్కు అధ్యక్షత వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మానవతావాది మరియు ఆధ్యాత్మిక గురువు ఆయన. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క ప్రేమ మరియు సేవ అనే బోధనల నుండి ప్రేరణ పొంది 40కి పైగా దేశాల్లో విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేస్తూ వీటిని ఉచితంగా అందిస్తున్నారు. వారి ప్రయత్నాలు అనేక లక్షల మందిని ప్రభావితం చేసి మానవాళికి నిస్వార్థ సేవకు ఉదాహరణగా ఉంటున్నాయి. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో కరీంనగర్ రోడ్డులో ఉన్న టీఆర్ నగర్ శ్రీరామ్ సాగర్ కాలువ ప్రక్కన సోమవారం నుంచి ఉచిత వైద్య సేవలు అందనున్నాయి. షా హ్యాపీనెస్ అర్జెంట్ కేర్, సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ డయాగ్నోస్టిక్ డిస్పెన్సరీ పేరిట షా ఫౌండేషన్ నిర్వహణలో శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ హెల్త్ సెంటర్ జగిత్యాల ప్రాంత పేద ప్రజలకు ఎలాంటి పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందించడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయా సంస్థల నుండి శ్రీ సత్యసాయి సుజల స్రవంతి ట్రస్ట్కు చెందిన ట్రస్టీ కళ్యాణ్ చక్రవర్తి, సాయి ఆరోగ్య ట్రస్ట్కు చెందిన ట్రస్టీ శుభజిత్, మనుష ఫౌండేషన్ నుండి ముంబైకి చెందిన జాస్మిన్లు ఆదివారం ఈ హెల్త్ సెంటర్ను సందర్శించి సోమవారం ప్రారంభించడానికి గాను అవసరమైన ఏర్పాట్లను, వైద్య సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను, వైద్య సౌకర్యాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ సంస్థలకు ప్రత్యక్షంగా వివరించారు. దీంతో సోమవారం నుండి వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ, ఒకే ప్రపంచం ఒకే కుటుంబం అనే నినాదంతో శ్రీ మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యూమనిటేషన్ మిషన్ ద్వారా షా హ్యాపీనెస్ అర్జెంట్ కేర్, సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ డయాగ్నోస్టిక్ డిస్పెన్సరీ ఉచిత వైద్య సేవలను అందించడానికి నిర్ణయించారు. ఈ సందర్భంగా జగిత్యాలలో సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ కోఆర్డినేటర్ ఊటూరి శ్రీకాంత్, సభ్యులు కోటగిరి శ్రీనివాస్, జయశెట్టి రాజశేఖర్ల ఆధ్వర్యంలో ఈ హెల్త్ సెంటర్ నిర్వహణ కొనసాగనుంది. ఇన్ఛార్జిగా ఉత్తూరి వాసు, రెసిడెంట్ డాక్టర్గా జగిత్యాలకు చెందిన డాక్టర్ నాగరాజు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. కాగా ఈ హెల్త్ సెంటర్ నిర్వహణ కోసం జగిత్యాలకు చెందిన యశస్వి ఎలక్ట్రానిక్స్ యజమాని కోటగిరి శ్రీనివాస్ సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ సభ్యుడిగా తన వంతుగా తన మాతృమూర్తి జ్ఞాపకార్థం 3 సంవత్సరాల పాటు ఎలాంటి రెంట్ అంటే అద్దె లేకుండా ఉచితంగా ఈ స్థలాన్ని ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రపంచం ఒకే కుటుంబం అనే ఒక నినాదంతో మధుసూదన్ సాయి గారు చేస్తున్న ఒక ప్రయత్నాల్లో భాగంగా ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, అదేవిధంగా హెల్త్, ఈ 3 అంశాల్లో సమాజానికి ప్రత్యేకమైనవి. ఈ 3 అంశాల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ మన జగిత్యాల జిల్లా కేంద్రంలోని పేద వర్గాల వారికి ఉచితంగా వైద్య సౌకర్యం అందించాలని ఒక పవిత్ర లక్ష్యంతో మన జగిత్యాల టీఆర్ నగర్లో ఒక ప్రైమరీ అంటే ఎమర్జెన్సీ హెల్త్ యూనిట్, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే అన్ని హంగులతో దాదాపుగా ప్రతి ఒక్క పేదవారికి వారి అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించడంతో పాటుగా వారికి అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంలో ఇక్కడ నిర్వాహకులైనటువంటి శ్రీకాంత్ గారు, కోటగిరి శ్రీనివాస్ గారు మిత్రులు, అదేవిధంగా జయశెట్టి రాజశేఖర్ గారు, ఈ రెసిడెంట్ డాక్టర్ ఉన్నటువంటి డాక్టర్ నాగరాజు గారితో పాటుగా ఈ యూనిట్ అంతా, అదేవిధంగా ఈ యూనిట్ని చూస్తున్నట్టు మోహన్ రెడ్డి గారు, వీరందరి నేతృత్వంలో ఇక్కడ జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్లో ఈ హెల్త్ కేర్ ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంలో మీకు అంటే ధన్యవాదాలు చెప్తున్నాను. ఎట్లా అంటే ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ కేర్ యూనిట్ ఎట్లా ఈ ఆలోచన వచ్చింది, ఎవరు దీన్ని అంటే దీనికి కారణం ఏంటి? అందరికీ నమస్కారం అండి. మాకు జగిత్యాలకి ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సద్గురు మధుసూదన్ సాయి గారికి, వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్కి మా కృతజ్ఞతలు చెప్తూ, అసలు ఈ ఆపర్చునిటీ అనేది సడన్గా ఒక్కరోజు ముద్దనల్లిలో మేము వెళ్ళినప్పుడు మేము స్టేట్ కోఆర్డినేటర్గా ఉంటూ రాగి జావను 17 లక్షల మంది పిల్లలు తెలంగాణలో పంచుతున్న విషయాన్ని, ఆపరేషన్స్ను చూసుకుంటున్నాము.
దాదాపు నెలకు ఒక 100 టన్నులు సప్లై చేస్తాము ఈ 17 లక్షల మంది పిల్లలకి. సో ఆ పనిలో స్టిల్ మేము పిల్లల్ని కూడా ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరం ఒక 10 మంది పిల్లల్ని ఎడ్యుకేషన్లో చదివిస్తున్నాము. స్వామి ఫ్రీగా చదివిస్తున్నాడు. కొండపాకలో కానీ ముద్దనెల్లిలో కానీ మగ పిల్లలు ఆడపిల్లలు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా పేరెంట్స్ వచ్చారు, మగపిల్లల పేరెంట్స్ కూడా. సో అక్కడే కూడా ఇంకా ఫుల్ టైం మాకు కన్స్ట్రక్టివ్గా ఏదో ఉంది అని జగిత్యాల్లో ఏదో చూపిద్దాము అని అంటే కూడా ఏదో ఉంది అన్నట్టుగా లేదు. అది ఒక రోజు సడన్ గా మమ్మల్ని అక్కడ బమ్మిడిపాటి వేణు గారు అడిగారు ముద్దనెల్లిలో. ఈ ఏదైతే మనూషా గారు మనకి అర్జెంట్ కేర్ సెంటర్స్ అని ఇప్పుడు చెప్పారో స్వామి బర్త్డే అప్పుడు ఆయన వచ్చి చూడగానే మీరంతా ఉన్నారు, మెడికల్ కాలేజ్ ఉంది, నర్సింగ్ కాలేజ్ ఉంది, ఈ పిల్లలు ఉన్నారు, మరి నేను అర్జెంట్ కేర్ సెంటర్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇస్తాను, ఒక 35 అని ఆఫర్ చేశాడు. అన్న డబ్బులు ఉన్నాయి, చేసేవాళ్ళు లేరు, మరి మీరు ఉన్నారు కదా అన్న చేయొచ్చు కదా అని అడగగానే వెంటనే నేను ఎవరు గుర్తొచ్చారు 3000 స్క్వేర్ ఫీట్ ఒక్కటి రెంట్ ఏదైనా చూడన్నా కొద్దిగా ఫ్రీగా అని మంచిగా మనకు తక్కువ రేట్లో వచ్చేవాళ్ళు చూడండి అని అన్నారు. అనగానే ఫస్ట్ ఫోన్ ఎవరికి పోతుంది? మా శ్రీనివాసును శేఖర్కే పోతుంది. మాకు శ్రీనివాస్కి ఫోన్ చేశాను. ఆయన మళ్ళీ ఇంకో ఫోన్కి ఏది దీనికి అవసరం లేకుండా నాది ఉంది బాబు మొన్నే కట్టాను, సో అది మీరు తీసుకోవచ్చు, దానిలో ఏదన్నా టోటల్లీ రెంటల్ ఫ్రీ. 3 సంవత్సరాలు ఇక్కడ హెల్త్ కేర్ యూనిట్ ఫ్రీగా అంటే ఉచితంగా మెటీరియల్ మొత్తము 1.5 crore మెటీరియల్ ఏదైతే ఉందో మనము తెచ్చుకొని ఏమైనా చేసుకోవచ్చు, పార్టీషన్స్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ ఏమైనా చేసుకోవచ్చు, ఫ్రీ లిబర్టీ ఇచ్చారు. ఓకే, మనూష గారు మనకు ఆఫర్ చేశారు. అది అంతా కలిసి 2 crores ప్రాజెక్ట్ ఫర్ 1 year. అంటే ఈ 2 crores ప్రాజెక్ట్ ఈ 1 year లో మీరు ఇక్కడ ప్రారంభించింది కదా, ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు ఏంటారు? మనకి ఇదివరకు సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్ అనేది ఉండింది. అందులో ఓన్లీ వారానికి 2 రోజులు 3 రోజులు క్యాంప్ చేసేవాళ్ళం. ఆ క్యాంపులలో మనకి ఏదంటే ఏ స్పెషాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ పేషెంట్లకి అనౌన్స్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి మందులు ఇచ్చేవాళ్ళము, ల్యాబ్ టెస్టులు మాత్రమే చేసేవాళ్ళము. సో అది మన దగ్గర నుంచి 6000 పేషెంట్లను చేసి మనకు 23 స్క్రీనింగ్ చేసి టోటల్గా కార్డియాక్ ఆపరేషన్స్, కార్డియాక్ కాంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటే గుండెలో రంధ్రం ఉన్న పేషెంట్స్, చిన్నపిల్లలు బాగా మంది పుడుతున్నారు. అసలు అట్లాంటి పిల్లలకి 25 మందికి 2.5 years లో ఆపరేషన్స్ సద్గురు మధుసూదన్ సాయి కట్టినటువంటి హాస్పిటల్స్లలో ఒక్కొక్కటి 4-5 లక్షల వర్త్వి మనం 2.5 years లో చేయించగలిగాం. మొత్తం ఇప్పుడు శ్రీనివాస్ గారిని కానీ శేఖర్ గారు కానీ మనకి ఇది బీటీలలో బాగా సహకరించారు. అంటే ఇక్కడ ఉన్న సేవలు, వైద్య సేవలు ఇవన్నీ చూసి ఈ డాక్టర్స్ ఒక 50 మంది మనకు వస్తున్నారు. ఈ ఇంతమంది సెల్ఫ్లెస్ గా సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 2 సంవత్సరాల్లో అబ్జర్వ్ చేశారు వాళ్ళు. ముద్దనెల్లికి రండి అంటే దాదాపు 25 డాక్టర్ల టికెట్స్ బుక్ అయినాయి. ఆ 25 డాక్టర్స్ కూడా ఫ్యామిలీగా రావడానికి సిద్ధపడ్డారు. నాగరాజు గారుని కనకదుర్గ వారు వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళు ఓన్లీ పెయిర్గా వచ్చింది వాళ్ళిద్దరే, ఇంకోటి గడ్డం సంతోష్ వచ్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ వైద్య సేవలు అందించేది డాక్టర్ నాగరాజు గారు ఫుల్ టైం వారు అంగీకరించారు. అంటే మీ పరంగా అందించే వైద్య సేవలు మీరు టైం ఎట్లా? ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాను ఇక్కడ అవైలబుల్ ఉంటాను. ఓకే, మనకు కావాల్సిన జనరల్ ట్రీట్మెంట్ అని నేను ఇవ్వగలుగుతాను. ఏమైనా స్పెషాలిటీ అపాయింట్మెంట్స్ అవసరమైనప్పుడు కన్సల్టేషన్ బిల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి వాళ్ళని పిలిచి ఎల్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్ కానీ, గైనక్ ఆప్సిట్స్ కానీ, పల్మనాలజీ కానీ, ఎవరైనా కూడా ఈవెన్ న్యూరో ఫిజిషియన్ కానీ మన అన్నకుల రామ్ కూడా వస్తాడు, వాళ్ళని పిలిపించేసి వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతో కూడా సేవలు తీసుకోవచ్చు మనం ఫ్రీగా. ఓకే, అంటే సర్జరీ పరంగా సర్జరీ కన్నా ముందు ఏదైతే వైద్య సేవలు అందించగలుగుతారో ఇక్కడ పూర్తి స్థాయిలో ల్యాబ్ టెస్టింగ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ టెస్టులు కానీ ప్రతి పరీక్ష నిర్వహించడం, వారికి అవసరమైతే మందులు ఫ్రీగా చేస్తాం టోటల్గా. అంటే ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తే పరీక్షల అనంతరం అవసరమైన మందులు కూడా మీరు ఉచితంగా అందిస్తున్నారు. మందులు, ల్యాబ్ టెస్టులు, ఎక్స్రే టోటల్ ఫ్రీగా. ఈసీజీ ఆల్సో ఉంది, ప్రొసీజర్ రూమ్ ఉంది. మెయిన్ గా సడన్ గా ఏమైనా అయ్యి వస్తే ప్రొసీజర్ రూమ్ లో మనకి కట్టు కట్టడం కానీ, సెట్ చేసి ఆర్థో అయితే ఆర్థో వాళ్ళని పిలిచడము, సర్జన్ అయితే సర్జన్ పిలిచడము, గైనిక్ అయితే గైనిక్ పిలిచడము, అటు పంపడం అంబులెన్స్ మనమే రెంట్ పెట్టుకొని, బీద వాళ్ళు అయితే ఏంటంటే మనమే పంపించి వాళ్ళకి ఆఫర్ చేసి ఫ్రీగా సెకండరీ ట్రీట్మెంట్ అంటారు. టెర్షరీ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మోకాల్ ఆపరేషన్ ఇట్లాంటివి ఫ్రీగా చేసేటివన్నీ కూడా అటు పంపిస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ అవసరమైతే మోకాల్ ఆపరేషన్ కూడా మనం అటు ముద్దనహల్లిలో మాత్రమే ఉంది. అది పీడియాటిక్ కార్డియాక్ సర్జరీస్ అన్నది మన కొండపాకలో ఉన్నాయి. అది టోటల్ గా ఫ్రీ అయిపోతాయి, మనం ఇక్కడ నుంచి రెఫర్ చేసి పంపిస్తాం. ప్లస్ 5 చైన్ ఆఫ్ హాస్పిటల్ కూడా బాపట్లలో వచ్చేసి జనరల్ సర్జరీస్ అన్ని కూడా ఫ్రీగా అవుతున్నాయి. ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చి మన ముదనహల్లిలో ఉన్నాయి, టోటల్ గా ఫ్రీ. ఏ సర్జరీస్ అయినా చేయించుకోవచ్చు మనం అక్కడ. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఒకే ప్రపంచం ఒకే కుటుంబం ఈ నినాదంతో నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థ ద్వారా మధుసూదన్ సాయి గారి నేతృత్వంలో చేస్తున్న వైద్య సేవలు అంటే పేద ప్రజలకు పూర్తిగా ఉచిత వైద్య సౌకర్యం ఇక్కడ మన జగిత్యాల ప్రాంతం కలగడం అన్నది
ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిరోజు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే పేదవాడు లక్షలాది రూపాయలు వెచ్చించే పరిస్థితి నెలకొనడం, తర్వాత ప్రభుత్వాన్ని ఆశ్రయించడం, సీఎంఆర్ఎఫ్ ఫండ్కు ఇతరత్ర ఆశించడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ఇక్కడ ఉచితంగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ఈ సంస్థ నిర్వహిస్తున్న మధుసూదన్ సాయి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, సాయిరామ్. అంటే ఇది పూర్తిగా ఇక్కడ స్థాపించడం గల కారణం ఏంటి? మంత్రి గారు సడన్ గా ఫోన్ చేసి అడిగిండు, ఇక్కడ హాస్పిటల్ పెట్టడానికి రెడీ అయ్యిండు, ఎక్కడన్నా ప్లేస్ దొరుకుతుందా అని అడిగిండు. అది కొత్తది కన్స్ట్రక్షన్, మన గోడౌన్కి వాడుతున్నాం, కావాలంటే నేను ఖాళీ చేసి ఇస్తాను అని చెప్పాను. నేను రెంట్ ఏం తీసుకోవట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఇస్తున్నాను. వీలైనన్ని రోజులు వాళ్ళు సేవ ఫ్రీగా చేసిన రోజులు ఎక్స్టెన్షన్ చేయడానికి రెడీ ఉన్నా అని చెప్పాను. నెక్స్ట్, ఏదైనా కానీ పిరమిడ్లో పైన తక్కువ ఉంటుంది, కింద వెడల్పు ఎక్కువ ఉంటుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్లో రష్ ఎక్కువ ఉండాలి, కానీ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో రష్ ఎక్కువ ఉంది. అది కూడా తెలుసుకున్నది నేను ముద్దనహల్లి పోయినాను, ఇంటర్నేషనల్ డాక్టర్ మీటింగ్కు మన ఎమ్మెల్యే గారితో కలిసిపోవడం జరిగింది. అప్పుడు విన్నాను, ఎప్పుడైతే ప్రైమరీ లెవెల్లో బీపీ ఉంది అప్పుడు కరెక్ట్ మందులు వాడకుంటే దాంతో కిడ్నీ ఖరాబ్ కావచ్చు, హార్ట్ ఖరాబ్ కావచ్చు. పెద్ద వ్యాధులు రావడానికి కారణం ప్రైమరీ లెవెల్ ట్రీట్మెంట్ సరిగ్గా రాకపోవడం. ఆ ప్రైమరీ లెవెల్లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, బీపీ కానీ, షుగర్ కానీ, ఎనిమియా కానీ, థైరాయిడ్ కానీ, ఇలాంటి డిసీజులే ఇప్పుడు ఉన్నాయి. కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి తగ్గిపోయినాయి. వీటిని ఎరాడికేట్ చేయాలంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అట్లాంటిది మిస్ అవుతుంది. బీద వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అయినాకనే డాక్టర్ దగ్గరికి పోతుందంటే బీపీ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు. అట్లాంటి ప్రతిదీ ఆ తర్వాత మందులకు కూడా డబ్బు లేకుండా వాడకపోవచ్చు. దీని వలన ఏమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళకు ప్రతి మంత్ మందులు దొరుకుతాయి, అక్కడే ఆగిపోతుంది ప్రైమరీ స్టేజ్లో. సెకండరీ టెర్షరీ స్టేజ్ వరకు వ్యాధులు వ్యాపించద్దనే ఒకే ఉద్దేశంతో మధుసూదన్ సాయి గారి స్థాపించారు. దానిలో భాగంగా అవడం నాకు చాలా సంతోషం. దీంట్లో అర్జెంట్ కేర్ సంబంధం ఏంటంటే, ఇప్పుడు మేము మొన్న రాజారంలో క్యాంప్ చేసినాం. అక్కడ దాదాపు 60 మంది ముసలి వాళ్ళే వచ్చారు. అందులో ఒక 10 మంది ఏం చెప్తున్నారంటే, మీరు ఇట్లా కాలు నొప్పి, తలనొప్పి బలం ఇంజెక్షన్ తీసుకొని ఎన్ని రోజులు ఉంటారు, యాక్చువల్గా మీకు అనీమియా కానీ, కాల్షియం ప్రాబ్లం కానీ, లేకపోతే బీపీ కానీ ఉందేమో చూయించుకోవాలి, రండి మా దగ్గర టెస్టులు చేస్తాము, చెప్పి మీకు ఆ మందులు ఇస్తాము అని చెప్పానంటే, ఆ ముసలాం ఏమందంటే, నాకు ఎవ్వరు లేరు సారు, నేను ఎక్కడికి పోను టెస్టులు చేయించుకోను అంటే, ఎక్కడ రోడ్డు మీద ఎక్కితే బస్సు, నువ్వు ప్రభుత్వ ఆసుపత్రికి పోవచ్చు కదా అంటే, నేను ఈ రోడ్డు ఎక్కక 1 year అయిందని చెప్పింది. అంటే ఇలాంటి పేషెంట్స్ ఎవరు చూసుకోవాలి? మేము ఒక గుడిసెలోకి వెళ్తే అమ్మ, ఆ గుడిసెలో బతుకుతూ 1 year అవుతుంది. ఆమెకు బీపీ చూసి మందులు ఇచ్చి వచ్చాము. చెప్తున్నాను అంటే, ఈ అర్జెంట్ కేర్ అనేది ఆయన ఎందుకు పెట్టాడు, దీని అవసరం ఏంటి అనేది ఇది వాళ్ళకి చూపించాలన్నమాట. మనం ఈ గ్రోత్ మనం ఇది చూపించి, ఈ రిజల్ట్స్ మనం చూపిస్తే, ఎంతమందిని మనం ఆదుకున్నామని చూపిస్తే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ సెంటర్ ఇన్ తెలంగాణ, 9 సెంటర్లు తెలంగాణకి ఇస్తానని మనీషా గారు చెప్పారనమాట. సో అది అంటే తెలంగాణకి ఉచితంగా ప్రతి పేదవాడికి, అంటే సహకారం లేని కుటుంబ సభ్యులు కానీ ఎవరూ లేని పేదవారికి పూర్తిగా వైద్య సౌకర్యం ఉచితంగా అందించాలన్న ఒక లక్ష్యంతో మధుసూదన్ సాయి గారు చేపట్టిన ఈ పవిత్ర కార్యక్రమంలో షా ఫౌండేషన్ ప్రధాన పాత్ర పోషిస్తూ జగిత్యాల ప్రాంతంలో సేవలు అందిస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్న టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
నిజంగా ప్రతి పేదవాడికి అంటే సహకారం లేని కుటుంబ సభ్యులు కానీ ఎవరూ లేని పేదవారికి పూర్తిగా వైద్య సౌకర్యం ఉచితంగా అందించాలన్న ఒక లక్ష్యంతో మధుసూదన్ సాయి గారు చేపట్టిన ఈ పవిత్ర కార్యక్రమంలో షా ఫౌండేషన్ ప్రధాన పాత్ర పోషిస్తూ జగిత్యాల ప్రాంతంలో సేవలు అందిస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్న టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.